కృపావార్త కార్యక్రమములకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఆకలి. ఆయన ఆకలిగొనిన వానిని మంచి పదార్థములతో తృప్తిపరచును. He fills the hungry soul with goodness. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనం. Psalm 107 verse 9. பசியானலும் பஞ்சமானலும் கஷ்டமானலும் நஷ்டமானலும் மழையானலும் வெயிலானலும் தொண்டு செய்வேன் என்றும். ఆకలి. ఆయన ఆకలి గొనిన వాని ప్రాణమును మంచి పదార్థములతో తృప్తిపరచును. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనము. He fills the hungry soul with goodness. Psalm 107 verse 9. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. మీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెనో, సమతలమగు భూమిపై నన్ను నిలిపెనో, నా పాదములకు దీపమాయెను, సరళమైన త్రోవయందు నడుపుచుండును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆయన ఆకలి గొనిన వాని ప్రాణమును మంచి పదార్థములతో తృప్తిపరచును. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనము. He fills the hungry soul with goodness. Psalm 107 verse 9. మనం భారతదేశంలో చూసినప్పుడు ముఖ్యంగా ఏమి సమస్యలు మన కళ్ళెదుటున్నాయి? ఒకటి నిశ్చయముగా అనారోగ్యం, 2 పేదరికం. చాలామంది మరణకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఆదరించేవారు లేక, సహాయం చేయవారు లేక. గవర్నమెంట్ పాలసీస్ అనేకములు ఉన్నాయి, అయినా అన్నీ ఉండి కూడా అల్లు నోట్లో సేన్ అంటాం కదా, అట్లా టాప్ టు బాటమ్ కరప్షన్. ఆ పాలసీస్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయబడే విధానం. అసలు మనం సమస్యని మొదల్లోనే అటాక్ చేసి ఆ సమస్యను పరిష్కరించాలి. అసలు వ్యాధి రావడానికి కారణం ఏంటి? దాన్ని పరిశీలించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. వ్యాధి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. క్యాన్సరు, ఇంకా మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది. గవర్నమెంట్ మాత్రం ఎంతమందికి ఇవ్వగలదు?
కానీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఏంటంటే అసలు ఈ అనారోగ్యాలు రావడానికి కారణం ఏంటి? మానసిక విచారాలు, తర్వాత వాతావరణ కాలుష్యం. పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయి? భూమిలో సారం ఎక్కడుంది? ఏమి తిన్నా చవి ఏమి దేహానికి కావాల్సినటువంటి ఆ శక్తిని ఇవ్వలేకపోతున్నాయి ఏ ఆహార పదార్థాలైనా కదా. ఎన్నో సమస్యలు, ముఖ్యంగా అనారోగ్యం. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. మనకేమీ అనారోగ్యం లేదు అంటే అది కేవలం దేవుని కృప, దేవుని కాపుదల. మనమేమి అందరికంటే పరిశుద్ధులమని మాత్రం కాదు. ఆ వ్యాధులు వచ్చిన వాళ్ళందరూ కూడా పాపలని కూడా కాదు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, ఆరోగ్యంతో ఉన్నటువంటి వారని ఏం భేదం లేదు, అందరూ కూడా పాపం చేస్తారు. ఇప్పుడు అనారోగ్యం ఉన్నటువంటి వారు పాపులండి, మేము పరిశుద్ధులం అందుకని మేము ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పగలమా? చెప్పలేం కదా. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వాస్తవమే కదా. చాలామంది ఇట్లా భావించవచ్చు, నేనేం పాపం చేస్తాను, నేనేం దోషం చేస్తాను, నాకు ఈ అనారోగ్యం ఎందుకు కలగాలి? మనం ఉన్నటువంటి భూలోకం ఏమైతే ఉందో అది ఇప్పుడు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నది. సృష్టి యావత్తు బంధకంలో మూలుగుచున్నది, విమోచన కొరకు ఎదురు చూస్తున్నది. విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నది. రాజాది రాజుగా ప్రభులో ప్రభుగా యేసుక్రీస్తు ప్రభు వస్తారు. ఆయన 1000 ఏండ్ల పాలన ఉన్నది. ఆయన పరిపాలన కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకు సృష్టి అంతా ఏకగ్రీవముగా మూలుగుతున్నది. సృష్టి అంతా కూడా బంధకంలో ఉన్నది. చూడండి, సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయి చెప్పండి? ఇప్పుడు నదులు ఉన్నాయి, ఆ నదుల నీళ్ళు అట్లానే తాగలమా చెప్పండి? ఎంత కలుషితం. గంగా నది అన్నీ కూడా అందులోనే, ఆ గంగా నదిలోనే. పవిత్రంగా చూసుకునే నదులను పాడు చేయొచ్చా? గోవధ, సాధు జీవులైనటువంటి వాటిని చంపడం, తర్వాత చిన్నపిల్లలను, తర్వాత విధవరాండ్లను బాధ పెట్టడం. నిస్సహాయాలను ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. మనష్యను రాజు యొక్క పరిపాలనా కాలంలో ఎంతోమంది నిర్దోషుల యొక్క, చిన్నపిల్లల యొక్క రక్తము చిందించబడింది ఇజ్రాయెల్ దేశంలో. దేవుడు మౌనంగా ఉంటాడా? మనం కన్నులు ఉన్నాయి, మనం కన్నులతో చూడట్లేదా? ఏది మంచి, ఏది చెడు, ఏది అక్రమం, ఏది క్రమం, ఏది న్యాయం, ఏది అన్యాయం మనం చూడట్లేదా? మన కన్నులతో చూస్తూ ఉన్నాం కదా. యుక్రెయిన్ మీదకి అసలు మొదట దండయాత్రకి వెళ్ళింది ఎవరు? యుక్రెయిన్ మీద కయ్యానికి కాలు దివింది ఎవరు? పక్కన ఉన్నటువంటి పొరుగువాడు పచ్చగా ఉన్నాడంటే చూసి ఓర్వలేనటువంటి పరిస్థితి. యుక్రెయిన్ సమృద్ధిలో ఎందుకు ఉండాలి? యుక్రెయిన్ ప్రపంచం అంతటికి రైస్ బౌల్గా ఎందుకు ఉండాలి? యుక్రెయిన్ ఈజ్ ద వీట్ బౌల్ ఆఫ్ యూరప్ అనమాట. ఐరోపా ఖండం అంతటికి కూడా ఆహారము సరఫరా చేసే దేశంగా యుక్రెయిన్ దేశం ఆశీర్వదించబడింది. యుక్రెయిన్ దేశంలో చక్కగా సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత వీటు, తర్వాత ధాన్యాగారం. ఐరోపా ఖండానికే ధాన్యాగారంగా ఉన్నటువంటి ఆహార పానీయములను సతానుడు కొట్టివేస్తున్నాడు. చూసారా? ఇప్పుడు ఎంతమంది పేదరికంలో ఉన్నారు? మనకి ఏం కావాలి చెప్పండి? ఆహారమే కదా, బ్రెడ్డే కదా. రాళ్ళు కావాలా? బిల్డింగ్స్ కావాలా? భవంతులు కావాలా? ఎందుకు? అన్నపానములు పుచ్చుకొని తృప్తిగా కుటుంబంతో, భార్య బిడ్డలతో సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే సరిపోదా కదా? స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేయాలా? ఇంట్లో తన భోజనం బాల ఎదుర్కొన్న భార్య, తర్వాత తన లోగిడి తన భార్య ఫలించుడు ద్రాక్షవల్లి వలె, తన బిడ్డలు ఒలివ కొమ్మల వలె ఉండి ఆ ఇంట్లో గంజినీళ్ళు తాగినా మేలే కదా. 5 స్టార్ హోటల్కి వెళ్ళి పరిగెత్తి పాలు తాగే కంటే కూర్చుని నిలబడి నీళ్ళు తాగడం మేలు కదా. అప్పు చేసి పప్పుకూడు. ఎందుకు అప్పులు? నీ జీతం 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలోనే బ్రతకాలా? లేకపోతే ఇంకో 1000 రూపాయలు క్రెడిట్ కార్డులు అప్పు చేయాలి? ఎందుకు క్రెడిట్ కార్డు? అసలు క్రెడిట్ కార్డే తప్పు. ఈ క్రెడిట్ కార్డు పాలసీ ఏమిటంటే పరదేశాల యొక్క పాలసీ. భారతదేశం ఎప్పుడు కూడా, భారతీయులు ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డులు ఉపయోగించాలి. ఇప్పుడు అన్నీ కూడా ఫారిన్ కల్చర్ వచ్చేసింది. అందువల్ల జీతం 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు అప్పు క్రెడిట్ కార్డులో. తర్వాత జీతం వచ్చేటప్పటికి ఆ 1000 రూపాయలు కూడా క్రెడిట్ కార్డులో చెల్లించేసేది. ఏం మిగిలింది పిల్లలకి? ఏం మిగిలింది భార్యకి? నీకేం మిగిలింది? 0, నిండు 0. ఈ నెల గడవాలంటే మళ్ళీ క్రెడిట్ కార్డులో డబ్బులు తీసుకోవడం. క్రెడిట్ కార్డ్ 1000 రూపాయలకి ఇంకా 500 వడ్డీ. అప్పు చేయను అని చెప్పి ఒక తీర్మానం తీసుకోవాలి అందరూ కూడా. ఉద్యోగం లేకుండా, ఏ వనరులు లేకుండా, ఇక జీవనోపాధి లేకుండా అప్పే గతి అన్నప్పుడు అది వేరే విషయం.
అట్లాంటి పరిస్థితులు కూడా చాలా మందికి ఉన్నాయి. ఎంతమంది వ్యవసాయదారులు వేరే గత్యంతరం లేకుండా లోన్స్ తీసుకుంటూ ఉన్నారు కష్టపడి. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం కాకపోతే ఆ పై సంవత్సరం వర్షాలు పడకపోతాయా? నా పంట పండకపోతుందా అని ఆశతో ఎదురు చూస్తున్న రైతులు ఎంతమంది ఉన్నారు? ఎంత రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసి ధాన్యాన్ని పండిస్తున్నారు. మన షెల్ఫ్‌లో ఇప్పుడు బెండకాయ, దొండకాయ, కాయగూరలు, ఆనపకాయ, పచ్చిమిర్చి ఒక్కొక్కటి వస్తున్నాయంటే ఎంత వ్యవసాయదారులు భూమిని దున్ని సేద్యపరుస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి. మనకు చాలా సులువుగా ఉంది. ఒక కేజీ టమాటాలు కొనేది, అందులో పావు కేజీ వంట చేసుకునేది, ఆ వంట చేసుకున్నటువంటి దాంట్లో సగం డస్ట్‌బిన్‌లో పాడేసేది. ఇంకా 750 గ్రాముల టమాటా కుళ్ళిపోయేది, బయట పడేసేది. తెలీదా టమాటాలు నిలవ ఉండవని? తెలీదా నీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదని? ఇక ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకా ఫ్రిడ్జ్‌లో నుంచి దుర్వాసన వచ్చేంత వరకు ఆ టమాటాలు ఎవరు కదిపేదే లేదు. ఇంట్లో టమాటాలు ఉంటాయి, పచ్చిమిర్చి ఉంటాయి, కరివేపాకు ఉంటుంది. తర్వాత అనేక వెజిటబుల్స్ ఉంటాయి. మళ్ళీ ఈవిడ మార్కెట్‌కి వెళ్ళి ఈరోజు ఇంకో 300 కాయగూరలు తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చిన దాంట్లో వంట చేయాలి. ఆ ఫ్రిడ్జ్‌లోనివి ఏమవుతాయి? కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఒక పక్కనేమో తిని జీర్ణం కానటువంటి మనుషులు కొంతమంది, ఒక పక్కన డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక స్విస్ బ్యాంక్‌లో ధనం దాచుకున్న వాళ్ళు ఒకళ్ళు, ఒక పక్కన పూట ఆహారం ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో, నెక్స్ట్ మీల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియనటువంటి ప్రజలు భారతదేశంలో లేరా? ఆఫ్రికన్ నేషన్స్‌లో లేరా? ఇవన్నీ కూడా ఏంటంటే అక్రమం చేయవారు నా ఎద్దరి నుండి తొలగిపోవడం. ఈ అక్రమమును మనం ఎప్పుడు క్రమపరచగలం అంటే, స్వార్థ ఎక్కడుంటే అక్కడ క్రమం ఉంటుంది. స్వార్థ ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. స్వార్థ ఎక్కడుంటే అక్కడ మనం నడవలసినటువంటి త్రోవ దేవుడు మనకి చూపిస్తాడు. ఇదే మార్గం, ఈ మార్గంలోనే మీరు నడవాలి. ₹1000 జీతం అయితే ₹2000 ఖర్చు పెట్టుకుంటే నెలకి క్రెడిట్ కార్డులో ₹1000 తీసుకుంటే ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డులు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రెడిట్ కార్డులు మూసేయండి. మీ మానసిక విచారాలు, మీ హెల్త్ కాంప్లికేషన్స్, మీ బ్లడ్ ప్రెషరు తగ్గకపోతే నన్ను అడగండి. క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా మూసేయాలి. తర్వాత లోన్‌లో వెహికల్స్ తీసుకునేది, ఈఎంఐలో ఫోన్ తీసుకునేది, తానే మొండంటే తనకో మొండంట. నీకే దిక్కు లేదు, ఇంకొకరికి నువ్వు ప్రాఫిట్ ఇచ్చేది, వాళ్ళ దగ్గర ఏంటిది ఈఎంఐలో ఫోన్లు తీసుకునేది ఎందుకని? ఎందుకు ఆ కష్టం? ఎవరిని బాధ పెట్టాలని కాదు. తల్లిదండ్రులు పిల్లల మేలు కొరకు చెప్తారు అంతే కదా. పిల్లల పట్ల ఎట్లాంటి ప్రేమ ఉందో ఈ వాక్యం ఉపదేశించే ఎవాంజలిస్టులకు కూడా ఒక్కొక్కరి పట్ల అటువంటి ప్రేమ ఉండబట్టి చెప్తారు. తానే మొండ, నీ దగ్గర ఏం లేదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఈఎంఐ మీ ఫోన్లో జీపే ద్వారా నాకు ఈఎంఐ పే చేయి. ఏంటది? తాను చెడి ఇంకొకరిని చెడగొట్టడమే కదా. వ్యాపారం నీకు అచ్చి రాలేదు, వ్యాపారం ఎందుకు? వ్యాపారం ఎవరు చేస్తారు? పెట్టుబడి ఉన్నవాళ్ళు చేసేది వ్యాపారం. పూట గడవడమే కష్టం, నీకు నెల జీతమే లేదు, అప్పుడు నువ్వేం చూసుకోవాలి? వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా? నీకున్న గ్రాడ్యుయేషన్తోనే, నీకున్న బీఎస్సీతోనే ఉద్యోగం ఎవరా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నడిపిస్తాడు, ఉద్యోగం ఇప్పిస్తాడు కదా. రాంగ్ డెసిషన్స్, రాంగ్ ఏమిటది ఇన్వెస్ట్మెంట్లు, లాసు, సూయిసైడు, బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్. ఎందుకని? నష్టం కదా. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ఫైనాన్సెస్ అన్నీ పోయి చిట్ ఫండ్స్ అని పెట్టి, ఇక్కడని పెట్టి, అక్కడని పెట్టి నమ్మొద్దు, ఎవరిని కూడా నమ్మొద్దు. ఒక రోజులో మీకు ₹100 లాభం ఇస్తాం అంటారు, దోచుకుంటారు దొంగలు. నెల రోజులు కష్టపడి సంపాదించినటువంటి ₹1000 మిరాక్స్లోను, ఇంకా తర్వాత అనేకమైనటువంటి జూదాలు, ఇవన్నీ కూడా జూదం. స్టాక్ మార్కెట్ జూదం. పిల్లల నోటి దగ్గర ఆహారం ₹1000 తీసుకుని వెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టచ్చా? అమాయకత్వం కదా. మోసమో అపవాది, అబద్ధికుడు. కాబట్టి మీ జీతము జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడైతే ₹2 ఖర్చు పెట్టాలో అక్కడ ₹1 ఖర్చు పెట్టి ₹1 దాచుకోండి. అప్పు ఎవరికి ఇస్తారు? ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి, అవసరతలో ఉన్న వాళ్ళకి అప్పిచ్చారంటే అర్థం. తానే మొండంటే తనకో మొండంట. నీకు ఒక ₹1000 జీతం, అందులో పిల్లలకి, భార్యకి పెట్టేది ₹1000 కంటే ఎక్కువే ఖర్చు ఉంది. నువ్వు ఇంకొకళ్ళకి అప్పు ఎట్లా ఇవ్వగలవు? నేను అప్పు ఇవ్వమని దేవుడు చెప్పాడా? నీకే లేకుండా నువ్వు ఎలా ఇవ్వగలవు? ఇచ్చేది చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసేది, అది ఏమిటి? దానమా, ధర్మమా, బుద్ధిహీనత, అజ్ఞానమా?
ఒక మంచి గ్రంథం ఉంది. ఏమిటి? అసమర్థుని జీవిత యాత్ర అని చెప్పి ఒక మంచి పుస్తకం. అది అసమర్థత. సమర్థత కాదు. తల్లిదండ్రులకి పెట్టాల్సింది తల్లిదండ్రులకి పెట్టకుండా, భార్య బిడ్డలకు పెట్టాల్సింది భార్య బిడ్డలకు పెట్టకుండా, సున్నం కొడతారే, గోడకు సున్నం కొడతారే, అట్లా. భర్తగా నీ బాధ్యత ఏంటి? తండ్రిగా నీ బాధ్యత ఏంటి? కుమారునిగా నీ బాధ్యత ఏంటి? అవి నెరవేర్చిన తర్వాత గోడకి సున్నం కొట్టు. చారిటీ తర్వాత. తానే మొండంటే తనకో మొండని, నీకే మెంగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె. ఎందుకు చారిటీ? ఎందుకు దాన ధర్మాలు? నీకుందా? నీ పిల్లలకు ఉందా? నీ పిల్లలు భిక్షం అడుక్కుంటున్నారు, నువ్వేమో దాన ధర్మాలు చేసేది. నీ తల్లి ఇందుకేనా నేను కష్టపడి పెంచింది? 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు బ్రెయిన్ సర్జరీ. అమ్మ నాన్న ఇంకా అన్నం పెట్టాలి, సిగ్గులేదు నీకు? పేరు వచ్చి సహాయకుడు. ఎవరికి సహాయం? నువ్వు ఎవరికైనా సహాయకంగా ఉన్నావా? నీకు ఇంకొకళ్ళు సహాయం చేయాలి, సిగ్గులేదు? మళ్ళీ బోధించే సువార్త చెప్పావని శ్రీరంగ నీతులు, దూరేవని దొమ్మర గుడిసెలని. ఎవరికి సువార్త చెప్పేది? మన సువార్త చెప్పుకోవద్దు ఫస్ట్. వృద్ధాప్యం 80 సంవత్సరాల తల్లి, ఇంకా ఆవిడ భోజనం పెట్టాలి. నీకు సిగ్గుమాలిన జీవితం కాకపోతే, దరిద్రమైన జీవితం కాకపోతే? దేవుని వాక్యం దిద్దేది, దేవుని వాక్యం క్రమపరిచేది, దేవుని వాక్యం బుద్ధి చెప్పేది, దేవుని వాక్యం బలపరిచేది. దేవుని వాక్యం ఏంటి? కష్టాలు ఎందుకు వస్తాయి దేశాలకు కానీ మనుషులకు కానీ? ధనవంతులు ఇంకా ఎక్స్ట్రీము, వాళ్ళ దగ్గర లక్షలు ఉంటాయి, కోట్లు ఉంటాయి, అన్నీ డాలర్సే, US డాలర్స్ మళ్ళా. కానీ వాళ్ళు ఉపయోగించేది ఏంటంటే, తినడానికి ఆహారం లేనటువంటి నిరుపేదలైనటువంటి యవ్వన బిడ్డలు, ఉద్యోగం లేనటువంటి యవ్వన బిడ్డలను టెర్రరిజం కొరకు, డ్రగ్స్ సరఫరా కొరకు, వారి పాపముల కొరకు, వారి సుఖభోగముల కొరకు, వారి వాంఛల కొరకు వాడుకోవడానికి వారి డాలర్స్ ఖర్చు పెడుతున్నారు. నాశనమే వారి అంతం. నీ నాశనం కొనుక్కుదు, నిద్రపోదు. దేవుడు చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త. ఎవరికైనా కీడు చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏ గుంట అయితే తవ్వుతావు ఆ గుంటలో నువ్వు పడతావు, జాగ్రత్త. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నీ దేవుడైనటువంటి నిన్ను సృష్టించినటువంటి యెహోవాను ప్రేమించుము. ఈ రెండు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మనం పాటించినప్పుడు సుఖంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. మన కుటుంబం చుట్టూ దేవుని కంచి ఉంటుంది. చావకుండా ఉంటావు నువ్వు. ఎందుకు అర్ధాంతరమైనటువంటి చావులు? 30 ఏళ్ళు కూడా లేవు, చచ్చాడు. ఉరిపోసుకొని చచ్చాడు మళ్ళా. అది కూడా న్యాచురల్ డెత్ కాదు, సూయిసైడ్. ఎందుకని ఈ కష్టాలు? దేవుని వాక్యం ఏంటి? కష్టాలు వస్తాయా? ఆకలి. ఆయన ఆకలి కొనినటువంటి వాని ప్రాణమును మంచి పదార్థములతో తృప్తిపరచును. హీ ఫిల్స్ ద హంగ్రీ సోల్ విత్ గుడ్ థింగ్స్. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, అడవిలో సింహపిల్లలు లేమగలవే ఆకలిగా నన్ను ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఏ మేలు కొదవాడు. దేవుడు ఇచ్చినప్పుడు దాచుకోవద్దు. 7 సంవత్సరాల పంట సమృద్ధిగా పండింది, వెచ్చలవిడిగా దుబారా చేశాడా యోసేపు? దాచుకున్నాడా? వస్తారు, అడుక్కునే వాళ్ళు వచ్చారని దాన ధర్మాలు చేస్తా కూర్చుంటావా? యోసేపు దగ్గరికి అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాడు? నీ దగ్గర బంగారం ఉందా? ఇక్కడ తాకట్టు పెట్టు. ఏముంది నీ దగ్గర? ఉచితంగా ఇచ్చేది ఏమీ లేదు, నువ్వేమైనా పెట్టుబడి పెడితేనే నీకు ఇస్తాం అని చెప్పి చక్కగా యోసేపు క్రమపరిచాడు, బుద్ధి చెప్పాడు. అప్పుడు ఆ 7 సంవత్సరాలు కూడా పంట సమృద్ధిగా పండినటువంటి కాలంలో యోసేపు చక్కగా ధాన్యాన్ని సేకరించాడు. ఆ ధాన్యాన్ని చక్కగా సేకరించిన దాన్ని బట్టి అనేకులు చావకుండా వారికి ఆహారం ఉంది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రానైనటువంటివన్నీ కష్ట దినాలు. వీఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. ఇజ్రాయేలే అంత కష్టంలో ఉందంటే, ఈ గాజాలో ఉన్న ప్రజలు ఆకలి దప్పులకి అలమటిస్తున్నారంటే, రేపు నేను వెధముండను కానని అనుకుందంట ఒక ఆవిడ. నేను వెధముండను కాననుకుందంట. నువ్వు వెధముండు అవుతావని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త. ఎప్పుడే అపాయం కలుగుతుందో, ఎప్పుడే ప్రమాదం కలుగుతుందో తెలియదు. గొడ్డుకి తిన్నది బలం, మనిషికి ఉన్నది బలం. ఇప్పుడు మన పూర్వీకులు మనకి ఏం చెప్పారు? ఒక నది మీద మనం వెళ్తా ఉన్నాం, బ్రిడ్జ్ మీద. ఆ పర్సుల నుంచి తీసి ₹1, ₹2 ఆ నదిలో ఎందుకు వేస్తాం? ఎప్పుడైనా క్షేమం కలిగితే ఆ నీళ్ళన్నీ కూడా ఎండిపోతే, ఆ చివరి మిగిలినటువంటి ఆ కాసులు అదన్నా ఉపయోగపడతాయి అక్కడున్న ప్రజలకు చావకుండాని కదా. కన్నీళ్లతో విత్తాలి. కన్నీళ్లతో విత్తేవారు ఆనందగానం చేస్తూ పంట కోస్తారు. ఆకలితో ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు నిన్ను మంచి పదార్థంతో తృప్తిపరుస్తాడు. ఆయన తట్టు చూడు. ఇజ్రాయేలులకు మన్నా ఇచ్చి, పరలోక ఆహారం ఇచ్చి తృప్తిపరిచినటువంటి దేవుడు నీకు సహాయం చేయలేడా? అయ్యో, నాకు మనుషులు ఎవరు సహాయం చేయట్లేదు అనుకోవద్దు. వాళ్ళకే లేదు, తానే ముండా, ఇంక నీకే ఎట్లా సహాయం చేస్తారు చెప్పు?
మనుషుల తట్టు చూడటం ఎందుకు? దేవుని తట్టు చూస్తే తప్పకుండా నీకు సహాయం కలుగుతుంది. ఆయన దూతలను ఆయన పంపించి ఆయన సహాయం చేస్తాడు. అయ్యో పలానా వాళ్ళు నాకు సహాయం చేయలేదే, పలానా వాళ్ళు చాలా బిలియన్స్ ఉన్నాయి, డాలర్స్ ఉన్నాయి, చేయరు. వాళ్ళకి మనస్సు లేదు. నాశనమే వారి అంతం, నరకమే వారి అంతం. వారెందుకు చేస్తారు? ఆ పేద విధవరాలు ఏలియాకు రొట్టె పెట్టింది. అందరూ పెట్టారా? అంబానీ పెట్టాడా? అదానీ పెట్టాడా? ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ 2 కాసులు ఇచ్చినటువంటి ఆ ఏలియాకి ఆహారం పెట్టినటువంటి ఆ విధవరాలకి ఏమీ లేమి కలగలేదు కదా. అట్లా ఆ ఏలియాకి ఆహారం పెట్టినటువంటి ఆ విధవరాలను దేవుడు నీ కొరకు సిద్ధపరచడా? కాకుల ద్వారా నీకు ఆహారం ఇవ్వలేడా? అందుకని ఆకలి కొని ఉన్నావు, దేవుని తోటి చూడు, మనుషులతోటి చూడొద్దు, ధనవంతుల తోటి చూడొద్దు. వాళ్ళే బికార్లు అయిపోతారు. ఇప్పుడు గాజాలో కానీ యుక్రెయిన్లో కానీ ఎంతమంది ధనవంతులు బికార్లు అయిపోలా? ఇవన్నీ కూడా మనకు పాఠాలు కదా. పాఠాలు నేర్చుకుని ఆ పాఠాలను అనుసరించి జీవిస్తేనే ఈ లోకంలో బ్రతికేది. లేకపోతే అసమర్థుని జీవితయాత్రే కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. వినినటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభునామందు విశ్వాసం దయచేయునుగాక. ఆమేన్.